ఇదిలా ఉంటే నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు కాపు రామచంద్రారెడ్డి. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం, నమ్మినందుకు గొంతు కోశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాపు రామచంద్రారెడ్డి. నాకు టికెట్ లేదని బయటకు పంపించేశారు, కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటున్నారు కాపు రామచంద్రారెడ్డి. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, నేను రాయదుర్గం నుంచి, నా భార్య కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాపు రామచంద్రారెడ్డి. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై ఉండే ప్రేమతోటి మా 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది. ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు. ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగుమింగుకొని ఈరోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం, ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తూ ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది. రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాము.